ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నిజంగా వీడు చాలా గ్రేట్. ఎప్పుడు వాళ్ళ అమ్మతో ఉండే పిల్లలు కళ్ళకు గంతలు కట్టగానే వాళ్ళ అమ్మని పోల్చుకోలేకపోయారు. కానీ ఈ బాబు ఒక్కడే వాళ్ళ అమ్మని కనిపెట్టాడు. కేవలం స్పర్శ ద్వారా ఈ బాబు వాళ్ళ అమ్మని తెలుసుకున్నాడంటే వాళ్ళ అమ్మంటే ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. అంటూ ఎప్పుడు నా కొంగు పట్టుకొని తిరుగుతావు కదరా చచ్చినోడా. నా చెయ్యి పట్టుకొని నన్ను కనిపెట్టలేకపోయావు. బాబు, నీ పేరేంటి? రిషి. ఓకే రిషి, మీ అమ్మను నువ్వు ఎలా కనిపెట్టావురా? వచ్చి మైకులో చెప్పరా. దా. మా అమ్మ చెప్పింది, కళ్ళతో చూసే దృష్టి కంటే మనసుతో చూసే దృష్టి చాలా గొప్పదని. నా మనసులో ఉన్న మా అమ్మని మనసుతో చూశాను, అంతే. విజేతకి బహుమతి అందజేయడం జరుగుతుంది. శశి, అమ్మ బొమ్మ చాలా బాగుంది కదా? అవును, చాలా బాగుంది. ఈ బొమ్మతో మనం ఒక సెల్ఫీ దిగుదాం. నేను రెడీ. అమ్మ, ఒక సెల్ఫీ దిగుదామా? సరే దా. ఎందుకు నాన్న అమ్మని కొట్టావు? చంపేస్తా నీకోసారి తన అమ్మ అని పిలిచావంటే. ఏంట్రా బొమ్మ? అమ్మ బొమ్మ ఇందాక ప్రోగ్రాంలో ఆంటీ రిషి గెలుచుకున్నారు.
అసలు నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళావే? నేనే ఫోన్ చేశాను నాన్న, అమ్మని రమ్మని. రేయ్! ఇంకొకసారి అమ్మ అన్నావంటే నాలుక చీరేస్తాను. వాడంటే తెలియక ఫోన్ చేశాడు, నువ్వు ఎగేసుకొని వచ్చాడువేనా? పిల్లల్ని తీసుకెళ్దామని స్కూల్కి వెళ్తే వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిందని టీచర్ చెప్పింది. నువ్వు వాళ్ళకి అమ్మవా? స్కూల్లో టీచర్కి ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు. వాళ్ళమ్మ లేదు, చచ్చిపోయింది. నువ్వు వాళ్ళకమ్మవి కాలేవు. అసలు నీకు బుద్ధుందా? వాళ్ళు నా పిల్లలు, వాళ్ళ అమాయకుల్ని చేసి అమ్మ అంటూ దగ్గర అవుతావా? ఇంతకు ముందు కొంతమంది జీవితాలని నాశనం చేసినట్టే నా పిల్లల బతుకులు నాశనం చేద్దామని చూస్తున్నావా? ప్రాణం తీస్తాను నా పిల్లల జోలికి వస్తే. అందరినీ కాదనుకుని వెళ్ళావు కదా, నీ మానాన్ని నువ్వు బతకచ్చు కదా, మళ్ళీ మా జీవితాల్లోకి ఎందుకు వస్తున్నావు? నాకు తెలియకుండా నా పిల్లల్ని నీ వైపు ఎందుకు తిప్పుకుంటున్నావే? నాకు దూరం చేయాలనే? నీ మాయ మాటలు, నీ దొంగ ప్రేమలు, నీ నమ్మక ద్రోహాలు పిల్లలకి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. నీ నీడ కాదు కదా, నీ నుంచి వచ్చే గాలి కూడా నా పిల్లలకి తగలనివ్వను. నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదిటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఎలయ్యావు, నా కోసమే కలలెన్నో కన్నావు. ఓ కంచెలా నా కాపలున్నావు, నీ కొంగులో దాచి లోకాన్ని చూపావు. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? నా మాట అంటే మీకు లెక్కలేదా? ఫోన్లే పాపం పిల్లలు కదా అని ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నారు. మీరు ఇలా వినరా, 4 తగిలిస్తే కానీ దారిలోకి రారు. ఏం చేస్తున్నావు? ఏమైందిరా? ఏంట్రా నువ్వు చేస్తున్న పని? పిల్లల్ని బెల్ట్తో కొడతావా? పాపమురా. పాపం అనుకునే కదమ్మా ఎన్ని రోజులు ఓపిక పడుతూ వచ్చాను. మరీ మొండిగా తయారవుతున్నారు. అసలు ఏమైందిరా? పిల్లల్ని తీసుకొద్దామని స్కూల్కి వెళ్ళాను. వాళ్ళ టీచర్ చెప్పింది వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్ళిందని. వీళ్ళ కోసం వెతుక్కుంటూ పార్క్కి వెళ్తే అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారు? అమ్మతో ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు స్కూల్ ఎగ్గొట్టి. స్కూల్ మార్చినా ఉపయోగం లేకుండా పోయిందన్నమాట. అక్కడెక్కడో ఆ దరిద్రం దాపరించిందిగా. అసలు తను మీ స్కూల్కి ఎలా వచ్చింది? ఆగు. అమ్మ చేత్తో అన్నం తినాలని రిషినే ఫోన్ చేసి ఆంటీని పిలిచాడు. దాన్ని
పిలవకపోతే నాకు ఫోన్ చేయొచ్చు కదరా, నేనొచ్చి అన్నం కలిపి పెట్టేదానిగా. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదా. వీళ్ళకి మన అవసరం లేదమ్మా, ఆ మాయలాడే కావాలి. వద్దు వద్దు అని ఎంత బతులాడి చెప్తున్నా, అమ్మని మర్చిపోండి అని చెప్తున్నా, వీళ్ళు ఎందుకు వినడం లేదు? ఎందుకురా, ఎందుకు అమ్మని మర్చిపోవట్లేదు? యశ్ ఆగురా, ఆగు. ఏంట్రా నువ్వు? ఏమో తెలీదు, నాకు అన్నం తినే టైంకి పడుకునే టైంకి అమ్మే గుర్తొస్తుంది నాకు. అమ్మా అమ్మా అమ్మా, యశ్, ఇక్కడున్న మేము చచ్చాం అనుకుంటున్నావా? ఎందుకురా నీకు అది అస్తమానం గుర్తొస్తుంది? అమ్మతో ఉంటే తప్పేంటి? యశ్, రే ఏంట్రా ఇది? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? చంద్ర, పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు. రండ్రా, పదండి, రండి. గ్రానీ, డాడీకి చెప్పు, నేను తప్పు చేస్తే అమ్మని కొట్టాడు, అది తప్పు. అమ్మను నేనే రమ్మని ఫోన్ చేశాను, నా కోసం అమ్మ వచ్చింది. పార్క్ వెళ్ళి ఆడుకుందామని అమ్మతో నేనే చెప్పాను, తప్పు చేసింది నేను, అమ్మనెందుకు కొట్టాడు డాడీ? కావాలంటే నన్ను కొట్టమను, పాపం అమ్మ ఎంత బాధపడిందో. అసలు యశ్, యశ్, చంద్ర త్వరగా తీసుకెళ్ళు వాళ్ళని. రే యశ్, ఏంట్రా, ఏం జరిగింది? ఎందుకంత కోపంగా ఉన్నావు? పెద్ద లిస్ట్ చెప్పావు కదా ఫోన్లో, పప్పు చారు, బెండకాయ వేపుడు, గోంగూర పచ్చడి, తొక్క, తోటకూర అని. ఏది ఆ క్యారేజ్? ఏది నా లంచ్? ఎక్కడా? బిందు తీసుకురాలేదా? ఇంతవరకు రాలేదు. ఫోన్ చేస్తే తీయడం లేదు. ఆ మహాతల్లి ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో? నా ఫ్రెండ్ ముందు నా పరువు మొత్తం పోయింది. మా అమ్మ చేతి వంట అద్భుతంగా ఉంటుంది, నువ్వు భోంచేసి వెళ్ళు అని మా ఫ్రెండ్ని ఫోర్స్ చేసి మరీ ఆపాను. ఎంతసేపటికి క్యారేజ్ రాకపోయేసరికి వాడు ఆకలికి చచ్చిపోతాడేమో అన్న భయంతో ఇంటికెళ్తూ, రే నువ్వంటే నీ పిఏకి లెక్కలేదురా అని నీతో కూడా చెప్పుకోలేని తిట్లు తిట్టి వెళ్ళాడే. అసలు నీ అలుసు వల్లే బిందుకి నేనంటే లెక్క లేకుండా పోయింది. బిందు రాలేదంటే వేరే పనిలో ఏదైనా పడి క్యారేజ్ విషయం మర్చిపోయి ఉంటుంది లేరా? తెలుసు, నాకు తెలుసే. నువ్వు బిందునే వెనకేసుకొస్తావని నాకు తెలుసు. వెనకేసుకు రావడం కాదురా, లంచ్ టైంకి క్యారేజ్ తీసుకురాలేదు. సరే, బయట హోటల్స్ ఉన్నాయి కదా, భోంచేయచ్చు కదా. ఇంత చిన్న విషయానికి బిందు మీదే చాడీలు చెప్పాలా? బిందునేదో అన్నానని బాధపడుతున్నావే గాని నీ కొడుకు ఆకలితో అల్లాడిపోతున్నాడన్న బాధ నీకు ఏ కోసానా లేదు. రే, ఆకలికి ఆ మాత్రం ఆగలేవా? తిండిపోతు వెదవా. ఆగలేనే, అర్జెంటుగా అన్నం పెట్టు, ఆకలిస్తుంది. లే లే లే, ముందు నువ్వు లే లే. నేను లేయనురా, పాపం బిందు కూడా ఆకలేస్తూ ఉంటుంది. రాని, ఇద్దరు ఒకటేసారి తిందురు గాని. కూర్చో. ఆకలేస్తుంది, మొన్న కూడా ఇంతే చేసావు. ఆకలితో చంపేస్తావా నన్ను? నీకు దండం పెడతానే, ప్లీజే. బిందు ఏ రాత్రికో వచ్చిందనుకో, అప్పటికి ఆకలి ప్రాణం ఉండదే. ఒరే, వస్తుందిరా, కాస్త
ఆగరా. లంచ్కి రావాల్సిన క్యారేజ్ డిన్నర్కి వస్తుంది. ఒరేయ్, ఎంత ఎక్కువ ఆకలేస్తే అంత బాగా తినొచ్చు. ఇటు నువ్వు అటు బిందు నన్ను చంపుతున్నారే. నా లైఫ్తో ఆడుకుంటున్నారు మీరు. ఛే! అన్నం కూడా వండలేదా? మొత్తం క్యారేజ్ లో పెట్టి పంపించాను రా. అబ్బా, ఆకలేస్తుంది. అమ్మా అమ్మా, అన్నం పెట్టవే. బాగా ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టవే. లేదురా, బిందు వచ్చేదాకా పెట్టను. అమ్మా, నీకు దండం పెడతాను, ఆకలేస్తుంది. నేను చెప్పిందే వేదం. ఆగు. అబ్బా, నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి. అమ్మా, ఆకలి ఆకలి. అమ్మా, ఆకలి. అను, ఒక్క ముద్ద పెట్టరా. రే, ఏంట్రా, వచ్చి కూర్చో. ఒక్క ముద్దే రారా, కూర్చో. ఆకలేస్తుంది, ఆకలేస్తుంది. ఇదిగో నీళ్ళు, తాగు తాగు. బిందు రానిరా, నీకు ఏకంగా ఫుల్ బిల్సే పెడతాను. అమ్మా, నువ్వు మన ఇంటికి తీసుకొచ్చింది బిందునా, లేక నా కష్టాల్ని బాధల్నే? నీ కాబోయే భార్యనరా పిచ్చిమాలోకం. నిజమేలే, నేను పిచ్చి మాలోకమే. అందుకే నాతో ఆకలి గేమ్స్ ఆడుతున్నావు. నా వల్ల కావటం లేదు. కొద్దిగా తాగు. ఇంక నేను ఆగలేను. లేదు, ఇంక నేను ఆగలేను. ఇంక నన్ను ఎవరు ఆపలేరు. ఒరేయ్, బాబా పద. డాడీ, ఏంటి డాడీ, నా ప్లేట్ నువ్వు లాక్కుంటున్నావేంటి? రే, ఏంట్రా ఈ కకృతి? వెళ్ళి కూర్చో. బిందు వచ్చిన తర్వాత అన్నం పెడతానన్నాను కదా, కూర్చో కూర్చో కూర్చో. అమ్మా, ఆకలేస్తుంది. ఆకలా? ఉండు. చిన్న బతుకు. అందరూ తింటున్నారు, నాకు మాత్రం మెతుకు కూడా అందటం లేదు. పోయి పోయి పోయి.
ఆంటీ వాస్తవ్ గారికి క్యారియర్ ఇవ్వమని చెప్పారు. పిల్లలది అసలు పడి మర్చిపోయాను. వాస్తవ్ గారు తిన్నారో లేదో. తిన్నావా? బాగా తిన్నా. కూర్చో. ఒరేయ్ బిందు వచ్చేసిందిరా. ఒరేయ్ బిందు వచ్చేసింది. సారీ అండి, మీకు క్యారియర్ ఇవ్వడం మర్చిపోయాను. మధ్యలో పర్సనల్ పని పడితే అందులో పడి మీ విషయం గుర్తుకు రాలేదు. పాపం మీరు ఆకలితో ఉండిపోయి ఉంటారు. ఏమీ అనుకోకుండా క్షమించండి. మీరు రండి, భోజనం వడ్డిస్తాను. ఇంత చిన్నదానికి క్షమాపణలు ఎందుకమ్మా? వాస్తవ్ 24 గంటలైనా సరే ఆకలికి తట్టుకోగలడు. మీరు రండి, భోజనం వడ్డిస్తాను. అసలు ఇప్పుడు కూడా నువ్వు వచ్చేదాకా అన్నం తిననని భీష్మించి కూర్చున్నాడు తెలుసా? నువ్వు క్యారేజ్ తేనందుకు ఏమీ ఫీల్ అవ్వడం లేదు. నువ్వు ఎందుకు రాలేకపోయావా, నీకేం జరిగిందా అని ఒకటే ఆందోళన పడుతున్నాడు అనుకో. నీ గురించి చెప్తున్నాను రా. అసలు నువ్వంటే మా వాడికి పిచ్చి అభిమానం అమ్మా. నాతో అంటుంటాడు, అమ్మా నువ్వెప్పుడు మాతో ఇలాగే ఉంటావా? ఉంటాను రిషి. డాడీ నిన్ను కొట్టారని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవుగా. మన బంధాన్ని ఎవరు దూరం చేయలేరు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.